తాండవ న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. పిఠాపురంలో మరోసారి ప్రోటోకాల్ వివాదం ఉద్రిక్తతలకు దారితీసింది. కార్యక్రమ ఇన్విటేషన్ ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు నాయుడు ఫోటో లేకపోవడంపై మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులను నిలదీయగా కూటమి నాయకులు కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పిఠాపురంలోని పాడా కార్యాలయంలో పీడీ శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో ఎన్యూమరేటర్లకు మొబైల్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం ఫోటో లేకపోవడంపై టీడీపీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే వర్మ సీఎం ఫోటో ఎక్కడా అంటూ అధికారులపై ప్రశ్నిస్తూ ప్రోటోకాల్ ఉల్లంఘనపై మండిపడ్డారు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే జనసేన 5 మన కమిటీ సభ్యుడు పెండం దొరబాబు వర్మతో వాగ్వివాదానికి దిగారు. వాగ్వివాదం క్రమంగా ఉద్రిక్తతలకు దారితీసి టీడీపీ జనసేన నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారత కార్యక్రమానికి పాడా ఆఫీస్ పిలిస్తే మేము వెళ్ళాం. ప్రోటోకాల్ ఉన్న వ్యక్తులను ఎవరిని పిలకుండా నేను వచ్చి వెళ్ళాక అక్కడ ప్రభుత్వ ప్రోగ్రామ్ లో చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉండాలి. మీరు చూశారు. ఇక్కడ బయట అల్లరి పెడుతున్నారు, ఏంటి మన వాళ్ళు ఏమైనా గొడవ పెడుతున్నారు. నేను బయటకు వచ్చేసరికి అక్కడ ఫోటో లేదని చెప్పి మా ఎక్స్-జడ్పీటీసీలు, మండల ప్రెసిడెంట్లు, కార్యకర్తలు అడిగారు పాడా కమిషన్. అతను తీసేస్తా అంటే ఎందుకు పెట్టలేదే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కదా, మీరు ఎందుకు పెట్టలేదు, ఇది ఇప్పుడు 10సారి తప్పు చేయడం, అధికారులు కూడా ఎలా చేయడం కరెక్ట్ కాదు, పద్ధతి బాగోలేదా. ఈ లేబుల పెండం దొరబాబు అన్న అతను వచ్చి పార్టీ ఆ టీం అందరూ కూడా పవన్ కళ్యాణ్కి ఎగెనెస్ట్ గా డబ్బులు పంచిపెట్టిన వాళ్ళు, మందు దాచిన వాళ్ళు, వాళ్ళందరూ దొరికే రికార్డులు ఉన్నా చూపిస్తాం. వాళ్ళందరూ వచ్చి నా మీద కలబడ్డం ఏంటి, నాకు పని ఏంటి, వెళ్ళి అడగాలి. అక్కడ కార్యకర్తలందరినీ బయట దోసేసి మాట్లాడుతున్నారు. అంటే 5 సంవత్సరాలు వైసీపీ పార్టీతో మేము పడ్డాం. 5 ఏళ్ళు మట్టి చెరువులు తవ్వి మొత్తం పిఠాపురాన్ని సర్వనాశనం చేసి ఈ దొరబాబు మళ్ళీ ఇప్పుడు ఆ మట్టి చెరువుల వ్యాపారానికి వాళ్ళు మందిగాదులందరినీ పార్టీలోకి వచ్చారు. సరే వచ్చారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళు ఎవరండి అదోలో మాట్లాడడానికి మా మీద ఒళ్ళు మండిపోతుంది. పవన్ కళ్యాణ్కి ఎన్ని పొడి పడుస్తారా, పవన్ కళ్యాణ్ ఎలక్షన్ లో డబ్బు పంచుతారా, పవన్ కళ్యాణ్ ఎలక్షన్ లో మందులు దాచుకుని మీ ఇంట్లో ఉంచుకుంటారా. ఈ వేళ పార్టీలోకి వచ్చేసి దొరబాబు తెలుగుదేశం పార్టీని తొక్కేస్తా ఉంటే ఇక్కడ ఏమైనా గాజులు ధరించుకున్నారా. తెలుగుదేశం పార్టీ అంటే బలమైన పార్టీ అధ్యక్షుడు చెప్పిన మాట ఈ పార్టీ. అరే ఎక్కడికి వెళ్ళినా నోరు మూసుకుని ఎన్నాళ్ళేసి వచ్చావంటే 6 నెలలేసి వచ్చావని మేము వెళ్తుంటే పార్టీ క్రమశిక్షణ తో చంద్రబాబు నాయుడు ఫోటో పీకేయడం, మమ్మల్ని దూసేయడం, స్టేజ్ మీద చైర్లు లేకుండా చిన్న కార్యకర్తలందరూ కూర్చోబెట్టి మమ్మల్ని నిలబెట్టడం, ఇది ఎక్కడ అవమానం అండి. ఎన్ని రోజులను పడాలండి అవమానం. చాలా దారుణంగా ఉంది. ఆఫీసులు కూడా అలాగే ఉన్నారు పిఠాపురం నియోజకవర్గంలో. ఏ ఒక్క ఆఫీసరు కూడా ముఖ్యమంత్రి బొమ్మ వేయట్లేదు పిఠాపురం నియోజకవర్గంలో. పాడా కమిషనర్ తెలియదండి, గవర్నమెంట్ ప్రోగ్రామ్ వేయాలని తెలీదా, కమిషనర్ ఆఫీసులో పెడతాడు. ఏమైనా ప్రైవేట్ బిల్డింగ్లో పెట్టారా, ప్రైవేట్ ప్రోగ్రామ్ వేసుకోండి. ఇది పెండం దొరబాబు అన్న వ్యక్తి ఈ పార్టీల్లో ఒక స్పై లాగా వచ్చాడు. ఇతను జగన్ పార్టీ నుంచి మళ్ళీ పోతాడు. వాళ్ళే చెప్తున్నారు కార్యకర్తలు, అన్నయ్య గారు మేము 4 నెలల ముందు పోతాం, మాకెందుకు ఈ పార్టీ ఏదో పవర్ ఉందని వచ్చామని. ఈ వ్యక్తి మళ్ళీ చెరువులు తవ్వుకోవడానికి వ్యాపారం చేసుకోవడానికి కొమరగిరి చెరువు 100 ఎకరాలు తవ్వేసి స్కామ్ అయిపోయింది. ఇందులోకి వచ్చాడు. అది ఎక్కడ ఎంక్వైరీ అవుద్దాం, అది పోయింది. మొత్తం దగ్గరదంటే 50 కోట్ల స్కామ్ చెరువుల్లో ఉంది, 50 కోట్ల స్కామ్ భూముల్లో ఉంది. ఈ స్కామ్ బయటపడుతుందామని దొరబాబు జనసేనలోకి వచ్చాడు. ఎలక్షన్ ముందు ఏం చేశారు వీళ్ళందరూ, మందు ఇళ్ళే పంచారు, డబ్బులు ఇళ్ళు ఇచ్చారు, మందు కూడా ఇళ్ళు దాంట్లోనే దొరికినాయి. అవన్నీ కూడా రికార్డులు ఉన్నాయి, అబద్ధాలు కాదు. సరే వచ్చారు కదా అని వెళ్తున్నాం. మా మీద తిరగబడ్డాం, 5 ఏళ్ళు తిరగబడ్డాం. ఇదే దొరబాబు పెడితే మేము కార్యకర్తలు 50 మంది రాజమండ్రి కోర్టు తిరుగుతున్నాం, ఇవాళ అగ్రహారం కోర్టు తిరుగుతున్నాం. అందులో జనసేన పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. ఆ వల్లి అని చెప్పి పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు, ఆడి మీద 3 కేసులు ఉన్నాయి. ఇది ఎక్కడ భరాయించడానికి అర్థం ఉంటుంది. మాకు లీడర్ క్రమశిక్షణ కాబట్టి 2 మూసుకుని ఎడుతున్నాం. ఎంత మంచి ఉంటే దెబ్బతీస్తుంది. కూటమిలో ఇటువంటి తెచ్చుకోకూడదు. నీ ఎలక్షన్ నీకు ఎన్ని పోటీ పొడిచి, నీ ఎలక్షన్ లో నీకు డబ్బు ఖర్చు పెట్టి, నీ ఎలక్షన్ లో నీకు మందు పోస్తే అటు పవన్ కళ్యాణ్కి ఇవన్నీ చెప్పకుండా జాయిన్ చేసి వేళ వెనకుండి ముడ్డికెళ్ళి తెలుగుదేశం పార్టీ మీద పడుతుంటే ఎవడు ఊరుకుంటాడు. తాండవ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.